ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నగేష్ టెక్. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే thumbnail చూసారు కదండి. గూగుల్ కంపెనీ అయితే మల్టిపుల్ జాబ్స్ అయితే ఉన్నాయి. సో అవి వచ్చేసరికి మెయింటెనెన్స్ జాబ్స్ అనమాట. సో మనకి క్వాలిఫికేషన్ వచ్చేసరికి బీటెక్, డిప్లొమా, ఐటీఐ 10th క్లాస్ అయితే ఉంటుంది. శాలరీ 30,000 అయితే ఉంటుంది. 30,000 అంటే 20,000 to 30,000 అయితే వరకు బేస్డ్ ఆన్ క్వాలిఫికేషన్ బట్టి, ఎక్స్పీరియన్స్ని బట్టి అయితే ఉంటుందన్నమాట. సో మనకి కంపెనీ వాళ్ళైతే డైరెక్ట్గా కంపెనీలో మనకి ఉన్నంతసేపు మనకి ఫుడ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ట్రాన్స్పోర్ట్ కూడా ఉంటుంది. సో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇంకా మనకి ఇలాంటి మరిన్ని మంచి లేటెస్ట్ జాబ్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ ఉంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకో లేట్ చేయకుండా మనం డైరెక్ట్గా జాబ్స్ అయితే తెలుసుకున్నామండి మనం. సో ఫస్ట్ వచ్చేసరికి మనకి బిఎంఎస్ ఆపరేటర్ డిజిగ్నేషన్. సో రిక్వైర్మెంట్ 2 పొజిషన్స్ ఉన్నాయి. క్వాలిఫికేషన్ వచ్చేసరికి మనకి బీటెక్, డిప్లొమా, ఐటీఐ అడుగుతున్నారు. ఎక్స్పీరియన్స్ వరకు మినిమం 2 years అయితే అడుగుతున్నారు. సైట్ వచ్చేసరికి గూగుల్ సైట్ అండి. నెట్ శాలరీ వచ్చేసరికి 22,000 నుంచి 23,000 వరకు అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసరికి సూపర్వైజర్ అనమాట. రిక్వైర్మెంట్ ఒక పొజిషన్ అయితే ఉంది. క్వాలిఫికేషన్ వచ్చేసరికి బీటెక్ కానీ, డిప్లొమా, ఐటీఐ కానీ ఉండాలి. మినిమం ఎక్స్పీరియన్స్ 3 years ఉండాలి. సైట్ కూడా గూగుల్ సైట్ అనమాట. నెట్ శాలరీ 22 నుంచి 25 వరకు అయితే శాలరీ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఎలక్ట్రీషియన్స్. మనకి రిక్వైర్మెంట్ 3 నెంబర్స్ ఉన్నాయి. క్వాలిఫికేషన్ డిప్లొమా కానీ, ఐటీఐ కానీ, ఎలక్ట్రికల్ ఉండాలి. ఎక్స్పీరియన్స్ మినిమం 1 year అయితే ఉంటుంది, సరిపోతుంది. గూగుల్ సైటు దీంట్లో అప్ టు 21,000 వరకు అయితే శాలరీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు. మన నెక్స్ట్ వచ్చేసరికి హెచ్విఎస్సి టెక్నీషియన్స్ అండి. రిక్వైర్మెంట్ వచ్చేసరికి మనకి 3 పొజిషన్స్ అయితే ఉన్నాయి. క్వాలిఫికేషన్ వచ్చేసరికి డిప్లొమా, ఐటీఐ, మెకానికల్ అయితే ఉంటే సరిపోతుంది అనమాట. దీనికి కూడా మినిమం ఎక్స్పీరియన్స్ 1 year ఉండాలి. ఇది కూడా సైట్ వచ్చేసరికి గూగుల్ సైట్ అనమాట. డైరెక్ట్గా శాలరీ 21,000 వరకు అయితే మనకి వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసరికి ఆర్ఓ ప్లాంట్ ఆపరేటర్స్ అనమాట. ఆర్ఓ ప్లాంట్ తెలుసు కదా, వాటర్ ప్లాంట్ అనమాట. వాటర్ తయారు చేసే ఆర్ఓ ప్లాంట్ అనమాట. సో రిక్వైర్మెంట్ వచ్చేసరికి మనకి 2 పొజిషన్స్ అయితే ఉన్నాయి. దీనికి కూడా క్వాలిఫికేషన్ ఐటీఐ కానీ, డిప్లొమా కానీ, ఏ స్ట్రీమ్ అన్నా పర్వాలేదు. మినిమం ఎక్స్పీరియన్స్ అయితే మనకి 3 years అయితే అడుగుతున్నారు వీళ్ళు. గూగుల్ సైటు ఇది కూడా అప్ టు 23 వరకు అయితే మనకి శాలరీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో నెక్స్ట్ జాబ్ వచ్చేసరికి మనకి ప్లంబర్ జాబ్స్. సో ప్లంబర్ జాబ్స్ రిక్వైర్మెంట్ 2 పొజిషన్స్ అయితే ఉన్నాయి. క్వాలిఫికేషన్ 10th క్లాస్ అయితే సరిపోతుంది. ఎక్స్పీరియన్స్ అయితే మినిమం 3 years అయితే అడుగుతున్నారు వీళ్ళు. సైట్ వచ్చేసరికి గూగుల్ సైట్. దీనికి కూడా శాలరీ మనకి అప్ టు 23,000 వరకు అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. సో నెక్స్ట్ జాబ్ వచ్చేసరికి మ్యాన్సోన్ అనమాట. రిక్వైర్మెంట్ ఒక పొజిషన్ ఉంది. క్వాలిఫికేషన్ 10th క్లాస్ ఉంటే సరిపోతుంది. ఎక్స్పీరియన్స్ వరకు మినిమం 1 year అయితే అడుగుతున్నారు. గూగుల్ సైటు నెట్ సాలరీ వచ్చేసరికి మనకి 19,000. సో గుడ్ ఎక్స్పీరియన్స్ అని సివిల్ వర్క్స్ అయితే మనకైతే అతను చేపించే అంత స్కిల్స్ అయితే ఉండాలి. మినిమం 1 year అయితే సరిపోతుంది అనమాట. సో ఇవి మొత్తం జాబ్ వచ్చేసరికి మనకి జాబ్ లొకేషన్ వచ్చేసరికి గూగుల్, సాలార్పూర్, సత్వా, నానక్రామ్ కూడా. పేరోల్ కంపెనీ శంకర్ ఎలక్ట్రికల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్. సో మనకైతే వీళ్ళైతే మనకి శాలరీ ఇచ్చేది మనకి శంకర్ ఎలక్ట్రికల్ సర్వీసెస్ అండి. సో వీళ్ళైతే కంపెనీ మనకి శాలరీ, పేరోల్ కంపెనీ అంటే మనకి శాలరీ ఎవరైతే ఇస్తారో వాళ్ళకి ఆ కంపెనీ అనమాట. మన జాబ్ లొకేషన్ అంటే సైట్ లొకేషన్ మనకి గూగుల్ సైటు. ఇది వచ్చేసరికి సాలాపూర్, సత్వా, గూగుల్ సైటు, నానక్రామ్ కూడా అండి. సో ఈ వీడియో మరి అన్ని మన లేటెస్ట్ అప్డేట్ కోసం మన జాబ్స్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ జాబ్ డీటెయిల్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో డైరెక్ట్గా హెచ్ఆర్ నెంబర్ అయితే నీకు ప్రొవైడ్ చేశాను. మీరు డిస్క్రిప్షన్లో చెక్ చేసి డైరెక్ట్గా హెచ్ఆర్కే ఫోన్ చేసి మీ జాబ్ ఇంటర్వ్యూ షెడ్యూల్ని చేసుకోవచ్చు. సో దీంట్లో ఫేక్ ఏం లేదు, రియలే అనమాట. సో ఇలా మీకు